హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ని విడుదల చేశారు. ఈ 2024 సంవత్సరంతో పాటు 2025లో కూడా భర్తీ చేయబోయేటువంటి పోస్టుల వివరాలు, ఏ తేదీల్లో నోటిఫికేషన్ ఇస్తారు, ఏ తేదీల లోపల పూర్తి చేస్తారు, ఇవన్నీ కూడా మనకు క్లియర్గా జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం జరిగింది. సో చెప్పినటువంటి మాట ప్రకారం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి యొక్క జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేశారు. మరి ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2నే కాకుండా మొత్తం ఇతర పోస్టులు అన్నిటికీ కూడా ఇప్పటి వరకు ఆల్రెడీ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ల యొక్క పరీక్షల తేదీలు, అలానే విడుదల చేయబోయేటువంటి పరీక్షల తేదీలు, అవి ఎప్పటి లోపల భర్తీ చేస్తారు, ఇవన్నీ కూడా ఈ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్టయితే గ్రూప్ 1 మెయిన్స్. సో ఆల్రెడీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరి 2024లో రిలీజ్ చేశారు. మరి దీన్ని ఎప్పుడు లోపల నిర్వహిస్తారంటే, దీనికి ఎగ్జామ్ అనేది అక్టోబర్ 2024లో నిర్వహిస్తారంటే ఇంకొక 3 monthsలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని నిర్వహించేది టీజీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అని టీజీపీఎస్సీగా మార్చారు. అలానే గ్రూప్ 3 సర్వీసెస్. సో ఇందులో గ్రూప్ 3 కూడా ఆల్రెడీ చాలా రోజులైన నోటిఫికేషన్ విడుదల చేసి, సో 1.5 సంవత్సరం పైనే కావస్తుంది. డిసెంబర్ 2022లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. మరి దీన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే నవంబర్లో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ ఆర్ నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ. సో ఇవి కూడా నోటిఫికేషన్లో నిర్దేశించినటువంటి పోస్టులు అండి. ఎన్ని పోస్టులు అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో నోటిఫికేషన్లో ఎన్ని ఖాళీలు ఉంటే, అంటే అప్పటి వరకు ఎన్ని ఖాళీలు ఉంటే అన్నీ భర్తీ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ని నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేస్తారు, సెప్టెంబర్ 2024 అనగా. సో ఈ మంత్ ఆగస్ట్ కదా, నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ అయితే నవంబర్ 2024లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని నిర్వహించేది టీఎంహెచ్ఎస్ఆర్బి. తర్వాత గ్రూప్ 2 సర్వీసెస్. గ్రూప్ 2 కూడా నోటిఫికేషన్ గ్రూప్ 3తో పాటుగా గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ పడిందండి. మరి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులని వీటికి వచ్చేసి ఎగ్జామ్ అయితే డిసెంబర్ 2024లో నిర్వహిస్తారు. ఇప్పటికే దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. దాదాపు 2022 అంటే 2 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసిన 2 సంవత్సరాల తర్వాత కండక్ట్ చేయనున్నారు. సో దీన్ని కూడా టీజీపీఎస్సీనే నిర్వహిస్తుంది. ఇంజనీరింగ్ పోస్టులు ట్రాన్స్కో ఆర్ ఎస్పీడీసీఎల్ ఆర్ ఎస్పీడీసీఎల్. సో ఎన్పీడీసీఎల్ ఆర్ ఎస్పీడీసీఎల్ పోస్టులు. ఈ పోస్టులు వచ్చేసి నియామకాలు. పోస్టుల పేరు వచ్చేసి ఏఈఎస్సి. సో వీటి నోటిఫికేషన్ వచ్చేసి ఇంకొక 2 monthsలో రిలీజ్ అవ్వబోతుంది, అక్టోబర్ 2024లో. దీని ఎగ్జామ్ వచ్చేసి జనవరి 2025లో నిర్వహిస్తారు. దీన్ని నిర్వహించేది టీజీ ట్రాన్స్కో. నెక్స్ట్ పోస్టులు వచ్చేసి ఇక్కడ గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో ఏఈఈ ఆర్ ఈక్వలెంట్ పోస్టులు ఇవి. సో వీటికి కూడా అక్టోబర్ 2024లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. దీనికి కూడా ఎగ్జామ్ 2025 జనవరిలో ఉంటుంది. దీన్ని నిర్వహించేది టీజీపీఎస్సీ. తర్వాత టెట్ అండ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ టెస్ట్ అండి ఇది. సో దీనికి పోస్టులు అయితే ఉండవు. సో జస్ట్ ఇది క్వాలిఫైడ్ నేచర్ కింద వస్తుంది కాబట్టి డిఎస్సికి. సో ఇది నవంబర్ 2024లో రిలీజ్ చేస్తారు. తర్వాత జనవరి 2025లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీన్ని నిర్వహించేది డిఎస్సి. తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్. సో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యూపీఎస్సి ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్. ఇది వచ్చేసి GOMS 55లో గుర్తించినటువంటి 19 కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు. దీనికి కూడా అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఫిబ్రవరి 2025లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని కండక్ట్ చేసేది కూడా టీజీపీఎస్సీనే. తర్వాత గెజిటెడ్ స్కేల్ ఇతర ప్రొఫెషనల్ సర్వీసెస్ గ్రూప్స్లో లేనివి. సో ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీల పరిధిలో ప్రొఫెషనల్. మరి దీని నోటిఫికేషన్ జనవరి 2025లో విడుదల చేస్తారు. ఏప్రిల్ 2025లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది టీజీపీఎస్సీ ద్వారా. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులు. సో ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ 2025లో ఎగ్జామ్ ఉంటుంది. డిఎస్సి కండక్ట్ చేస్తుంది దీన్ని. తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.
సో ఈ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ పోస్టులకి ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మే 2025లో టీజీపీఎస్సీ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏప్రిల్లో రిలీజ్ చేస్తారు, మరి జూన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందాక మనం చెప్పినట్టు టీచర్స్ ఇది వచ్చేసి జనవరిలో కండక్ట్ చేస్తారన్నారు. తర్వాత జనవరి తర్వాత నెక్స్ట్ మళ్ళీ జూన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా డిఎస్సిని నిర్వహించేది. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 1 సర్వీస్లో ఉన్నటువంటి సో ఈ విభాగాలు ఆల్రెడీ ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు ఇందాక చెప్పినట్టు. సో ప్రిలిమ్స్ కిందాక మనకు ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారన్నాం ఇక్కడ. సో తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జూలైలో కండక్ట్ చేస్తారు. సో ఇది కూడా టీజీపీఎస్సీ నిర్వహించేది. తర్వాత ఎస్ఐ సివిల్ ఆర్ ఈక్వలెంట్ పోస్టులు అండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి సో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ ఉంటుంది. ఆగస్ట్ 2025లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది టీజీపీఆర్బీ ద్వారా. తర్వాత పీసీ సివిల్ ఆ తత్సమాన పోస్టులు ప్రిలిమినరీ రాత పరీక్ష. సో పోలీస్ కానిస్టేబుల్ అండి. సో ఈ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఏప్రిల్ 2025లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది, టీజీపీఆర్బీ నిర్వహిస్తుంది. తర్వాత డిగ్రీ కాలేజీల్లో అకాడమిక్ పోస్టులు, ఇందులో లెక్చరర్స్, లైబ్రేరియన్స్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు డిగ్రీ కాలేజీల్లో పోస్టులకి జూన్ 2025లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ 2025లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది ఎగ్జాము. తర్వాత డిగ్రీ లెక్చరర్స్ గురుకులాల్లో డిఎల్ వచ్చేసి జూన్ 2025లో నోటిఫికేషన్ ఉంటుంది, సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. దీన్ని టీఆర్ఈఐఆర్బి ద్వారా భర్తీ చేస్తారు. తర్వాత గ్రూప్ 2 పోస్టులు వచ్చేసి ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఉన్నటువంటివి కూడా సో GOMS 55లో గుర్తించినటువంటి 16 కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకి మే 2025న నోటిఫికేషన్ ఉంటుంది. అక్టోబర్ 2025లో ఎగ్జామ్ ఉంటుంది. సో టీజీపీఎస్సీని నిర్వహిస్తుంది. అలానే గ్రూప్ 3 అంటే గ్రూప్ 4లో కలిపండి గ్రూప్ 3 పోస్టులు ఇవి. GOMS 54లో గుర్తించినటువంటి 10 కేటగిరీలోని పోస్టులు జూలైలో ఉంటుంది నోటిఫికేషన్. నవంబర్ 2025లో ఎగ్జామ్ ఉంటుంది. టీజీపీఎస్సీ ద్వారా కండక్ట్ చేస్తారు. అలానే వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు సో ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ, మైనింగ్, E&M అండ్ అలానే F&A, సివిల్, మెడికల్ ఆఫీసర్ పోస్టులకి జూలై 2025లో నోటిఫికేషన్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ 2025లో కండక్ట్ చేస్తారు. సో SCCL ద్వారా ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో మనకు 2025 వరకు భర్తీ చేసేటువంటి పోస్టులు అండి ఇది. సో ఇది వివిధ కేటగిరీల్లో గుర్తించినటువంటి పోస్టులు. అయితే పోస్టులు ఏంటనేది మెన్షన్ చేయలేదు, ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నాటికి ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఆ తేదీల్లో. సో ఈ చెప్పినటువంటి తేదీకి పరీక్షను అయితే నిర్వహిస్తారు. కాబట్టి మీరు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక గుడ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.